హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒక న్యూ మూవీకి వెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యానండి. ఇది వచ్చేసి లొకేషను రామోజీ ఫిలిం సిటీ అండి. అది ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 5:30 కల్లా కృష్ణానగర్ 1548 పిల్లర్ దగ్గరికి రమ్మన్నారండి మా కోఆర్డినేటర్ వర్మ గారు. నేను ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి జేఎన్టీ వరకు నాకు యాక్టివ్ హోండా ఉందండి. యాక్టివ్ హోండా మీద వచ్చాను. ఇక్కడ పార్కింగ్ చేశాను జేఎన్టీ దగ్గర. చేసి ఇలాగే ఇక్కడ ఎందుకు పార్క్ చేయడం జరిగిందంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన రాధాకృష్ణమూర్తి గారు అని, ఆయన లింగంపల్లి నుంచి బైక్ మీద వస్తున్నారండి. ఇంకా 2 బైక్లు వేసుకెళ్ళడం ఎందుకు, ఇద్దరం కలిసి వెళ్దాము, రోజు నేను బైక్ మీద వస్తున్నాను కదా అన్నారు. సరే రండి అయితే అన్నాను. ఇక్కడ జేఎన్టీ గడ పెట్రోల్ బంక్ దగ్గర ఉండమన్నారండి, సిగ్నల్ పక్కనే ఉంటే. ఆయన వస్తారండి, ఇప్పుడు ఆయన నన్ను పికప్ చేసుకుంటారు. ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి కృష్ణానగర్ బైక్ మీద వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి వెహికల్ వస్తుందండి. ఆ వెహికల్లో అందరం జాయిన్ అయ్యి మొత్తం అందరూ ఆ వెహికల్లో బయలుదేరి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడం జరుగుతుందండి. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటానని చెప్తున్నానండి. ఉంటాను. ఇది జేఎన్టీ దగ్గర ఉన్న బీపీసీఎల్ పెట్రోల్ బంక్ అండి. మీరు చూస్తున్నాను. ఇది విశ్వనాథ్ థియేటర్ పక్కన ఉంటుందండి. ఇది జేఎన్టీ సర్కిల్ అండి. పైన మెట్రో ట్రైన్లు వెళ్తూ ఉంటుంది. ఇది జేఎన్టీ సర్కిల్ అండి. మీరు తీస్తున్నాను. రాధాకృష్ణ జేఎన్టీ రావడం జరిగిందండి. ఇద్దరం కలిసి బైక్ మీద ఎస్ఆర్ నగర్ వరకు వచ్చామండి. ఇక్కడ దగ్గరలోనే మైత్రి నుంచి రైట్ టర్న్ తీసుకుని ఈసగూడ చెక్ పోస్ట్ వరకు వెళ్తామండి. వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్ ఆఫీస్ ఉందండి. అక్కడ బైక్ పెడిచి నియర్ బై ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. రన్నింగ్లో వెళ్ళిపోతామండి. కృష్ణనగర్ చేరుకుంటామండి. ఉంటానండి. మా ఫ్రెండ్ నేను కృష్ణనగర్ 1548 పిల్లర్ వరకు చేరుకుంటున్నామండి. ఇప్పుడు ఈ పిల్లర్ వరకు చేరుకున్నాక ఇక్కడ నుంచి మన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చిన వెహికల్ మీద రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడం జరుగుతుందండి. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటానండి. ఉంటాను. కృష్ణానగర్ నుంచి వెహికల్ స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు మలక్పేట దాటాము. రామోజీ ఫిలిం సిటీ చెన్నైలో ఉన్నామండి. హాయ్ అండి. ఇప్పుడు వెహికల్లో కృష్ణానగర్ నుంచి మన రామోజీ ఫిలిం సిటీ రావడం జరిగిందండి. మీకు బ్యాక్డ్రాప్లో వెనకాల కనిపిస్తుంది, అదే లొకేషన్ అండి. లొకేషన్ చేరుకున్నామండి. ఇప్పుడు డాష్ డిపార్ట్మెంట్ వారికి కనిపించి కంటిన్యూటీ డ్రెస్సా లేకపోతే చేంజింగ్ డ్రెస్ ఏమైనా ఉందని అడిగి ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళాలండి. ఎందుకంటే లోపల సెట్లో తీయడం కుదరదండి. ఇది మూవీ కదా, సెట్లో వర్క్ జరుగుతుందండి. సెట్లో కుదరదండి. అందుకే మీకు బయట చూపిస్తున్నానండి. సారీ అండి, ఏమనుకోద్దు, సెట్ వర్క్ చూపించలేము. అయింది ఎందుకంటే మనం లోపలికి ఎంట్రన్స్ అయ్యేప్పుడు అక్కడ ఫోన్ ఇచ్చేయాలండి. అంచేత అనమాట అండి. సెట్ వర్క్ కదా, తీయనివ్వరు. సరే అండి, ఈ రోజుకి ఇంతేనండి. ఉంటాను. నమస్తే.